హాయ్ ఈ రోజు మనం టేస్టీ హెల్దీ అండ్ హై ప్రోటీన్ కీన్వా కిచడీ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ప్లేస్ లో కీన్వా యూజ్ చేయడం వల్ల డబుల్ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్, డైజెషన్ కూడా చాలా లైట్ గా ఉంటుంది. ఎస్పెషలీ వెయిట్ లాస్, పీసీఓఎస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కంఫర్ట్ ఫుడ్. సో లెట్స్ మేక్ ఏ సింపుల్, హెల్దీ అండ్ ఫిల్లింగ్ కీన్వా కిచడీ ఎట్ హోమ్. పర్ సర్వింగ్ కి ఆల్మోస్ట్ 380 కిలో క్యాలరీస్, 13 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. కిన్వాని కినోవా అని కూడా పిలుస్తారు. ఇది చిన్న గ్రెయిన్ లా కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ ఏ సీడ్. అందుకే దీన్ని సూడోసిరల్ అని కూడా పిలుస్తారు. కిన్వాలో కంప్లీట్ ప్రోటీన్ ఉంది, సో వెజిటేరియన్స్ అండ్ వీగన్స్ కి పర్ఫెక్ట్ ప్రోటీన్ సోర్స్. రైస్ కన్నా ఎక్కువ ఫైబర్, మినరల్స్, ఐరన్, మెగ్నీషియం ఉన్నాయి. డైజెషన్, ఎనర్జీ, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ లో హెల్ప్ చేస్తుంది. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి వీటికి మంచి రీప్లేస్మెంట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. కుక్ చేయడానికి ముందు కీన్వాని వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కీన్వాకి న్యాచురల్ గా సపోనైన్ అనే కోటింగ్ ఉంటుంది. అవి వాష్ చేయకుండా ఉంటే బిటర్ టేస్ట్ వస్తుంది, డైజెషన్ కూడా కష్టం అవుతుంది. కానీ 2 నుంచి 3 సార్లు క్లీన్ వాటర్ తో వాష్ చేస్తే ఆ బిటర్నెస్ పోయి కీన్వా ఫ్లఫీగా, టేస్టీగా రెడీ అవుతుంది. ఇలా క్లీన్ చేసిన కీన్వాని మినిమం 30 మినిట్స్ సోక్ చేయడం వల్ల డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. కిచడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు. నార్మల్ గా పొట్టు లేని పెసరపప్పు యూజ్ చేస్తారు, కానీ పొట్టున్న పెసరపప్పు యూజ్ చేయడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మినరల్ ప్రిజర్వ్ అవుతాయి అండ్ స్టమక్ ఫుల్ గా ఉంచుతుంది. దానితో పాటు మన రెగ్యులర్ గా కంఫర్ట్ ఫుడ్ ని ఇంకా నొరిష్ గా మారుస్తుంది. కీన్వాలో ప్రోటీన్ ఎక్కువ అండ్ పెసరపప్పులో ఫైబర్ ఎక్కువ. రెండు కలిసి కంప్లీట్ బ్యాలెన్స్ మీల్ గా అవుతాయి. కుక్కర్లో కొంచెం గీ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి అండ్ స్టమక్ బ్లోటింగ్ ని తగ్గిస్తాయి. ఇలాంటి సింపుల్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం బ్యాలెన్స్ బౌల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, టమాటోస్, క్యారెట్స్, బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ వల్ల ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వస్తాయి అండ్ డైజెషన్ స్మూత్ గా ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బిజీ మార్నింగ్స్ లో సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే మన ఛానల్లో A to Z హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఉంది. దాంట్లో చాలా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నిటిని ఒక 10 మినిట్స్ సాట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం వాష్ చేసుకొని 30 మినిట్స్ సోక్ చేసుకున్న కీన్వా అండ్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కీన్వా, పెసరపప్పు, వెజిటేబుల్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కిచిడితో పాటు ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్తో పాటు ప్రోటీన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం కొత్తిమీర, 1/4 కప్ వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. కానీ విజిల్ పెట్టకండి. వన్స్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత విజిల్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ కంప్లీట్ గా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ ఓపెన్ చేయాలి. అంతే, సింపుల్, మన హై ప్రోటీన్ ప్యాక్ కీన్వా కిచడీ రెడీ. హెల్దీగా, లైట్ గా ఉంటుంది అండ్ ఫుల్ మీల్ గా కూడా సరిపోతుంది. ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, పీసీఓడి, థైరాయిడ్, వీక్ డైజెషన్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ. ఇలాంటి సింపుల్, హై ప్రోటీన్ అండ్ హెల్దీ రెసిపీస్ మిస్ అవ్వకూడదు అంటే బ్యాలెన్స్ బౌల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.